సంక్రాంతి పండుగ రోజు కోడి పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో కోడి పందాలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. కోడి పందాల్లో గెలుపొందిన వారికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను గిఫ్ట్ గా ఇస్తున్నారు. కోడి పందాలపై విపరీతమైన అభిమానం ఉన్న పోసిన కృష్ణాంజనేయులు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బుల్లెట్ బైక్ ను స్పాన్సర్ చేస్తున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, బుల్లెట్ బైక్ ను గిఫ్ట్ గా ఇవ్వడం పట్ల పందెం రాయలు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? రతిక, ఏలూరు జిల్లాలో పందెం రాయలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోదావరి జిల్లాలు సంక్రాంతి అంటే ముందుగా అందరికీ కోడి పందాలు గుర్తొస్తాయి. దానికి ఒక అడుగు ముందుకు వేసి పందెం రాయలు డబ్బు కాదు, మా దగ్గరికి రండి, కోడి పుంజు తీసుకురండి, బుల్లెట్ బైక్ తీసుకువెళ్ళండి అంటూ కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. సో ఈ ప్రచారానికి తగ్గట్టుగానే ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి చెంచు రామారావు కోడి పందాల బరిలో ఈ బుల్లెట్ బైక్ గురించి పందెంరాయలంతా కూడా ఆశగా ఇక్కడికి వస్తున్నారు. ఎవరు ఎక్కువ పందాలు గెలిస్తే వారికి ఈ బుల్లెట్ బైక్ ఇస్తామని చెప్తున్నారు. ఈ కోడి పందాల మీద అభిమానం ఉన్నటువంటి పోసిన కృష్ణాంజనేయులు జ్ఞాపకార్థం ఈ బుల్లెట్ బైక్ని అందిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం కలిదిండి గ్రామంలో ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తే కనుక చాలా ఆర్గనైజ్డ్గా ఒక పెళ్లి పందిరిని ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. పెళ్లి మండపం కూడా సరిపోదేమో అన్నట్లుగా ఇక్కడ నిర్వహణ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మనతో చెంచు రామారావు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి కోడి పందాలకి సంబంధించి బుల్లెట్ బైక్ ఇవ్వడం ఏంటంటే అసలు ఎప్పుడు వినలేదు, ఎందుకు ఈ కార్యక్రమం ఇలా? ఇది మా సాంప్రదాయం. ఇది జనరల్గా తెలుగు వాళ్ళు ఏంటంటే పాడి పంటలు ఈ నెలలో పంటలు వస్తూ ఉంటాయి. పంటలు వచ్చినప్పుడు సరదాగా ఈ కోడి క్రీడ అనేది నడుస్తూ ఉంటుంది. ఇది జోజంగా చూడకూడదు, ఎవరో కూడా జోజంగా చూడకూడదు, సరదా వ్యవహారం. చక్కగా కోడి పందెం వేసుకుని ఆ కోదా వస్తుంది, గెలిచిన తర్వాత వాడుకొని తీసుకెళ్ళి మా ఇళ్ళకి వచ్చేటటువంటి ఫ్రెండ్స్ని కానీ చుట్టాలకు కానీ అల్లుళ్ళకి కానీ గారెలు కోడి మాంసం పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. పూర్వం నుంచి కూడా ఆనవాయితీగా ఉంది. ఇది సరదాగా వేసేదే తప్ప ఎక్కువ డబ్బులు కాసి జోజంలా మార్చే కార్యక్రమం అయితే కాదు. మేమేం చేస్తామంటే అందాల పోటీలాగా కోళ్ళని ముందుగానే కోడి పెట్టలు కోడి పుంజుల్ని తీసుకురమ్మంటాం. దాన్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేస్తే ఏదైతే కొంచెం అందంగా ఉందో, ఏదైతే జాతి అయితే ఉంటుందో ఆ జాతి పోషణ కోసం బహుమతులు ఇస్తూ ఉంటాం. అలాగే ఈ కోళ్ళు కూడా ఈ పందాలు వేసుకున్నప్పుడు 11 పందాలు పెట్టాం. 11 పందాల్లో 6 పందాలు ఎవరైతే కొడతారో వాళ్ళకి మా తమ్ముడు జ్ఞాపకార్థం బుల్లెట్ ఇస్తూ ఉంటాం. అది గత 2 సంవత్సరాల మటు నడుస్తూ ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ ఫ్రెండ్స్ కానీ పెద్దవాళ్ళంతా కూడా సరదాగా వస్తారు తప్ప జోజం కోసం అయితే రారు. సరదా కోసం వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు సార్ 11 పందాలు 6 అన్నారు, అంటే 6 పందాలు వరుసగా కొడితేనే మాకు ఈ బుల్లెట్ బైక్ ఇస్తారా, లేకపోతే 11లో ఎలా కొట్టినా 11లో ఎలా కొట్టినా 6 పందాలు కొట్టాలి. 6 పందాలు కొడితే బుల్లెట్ ఇస్తారు. ఏంటి సార్, మరి మీరు పక్క బుల్లెట్ బైక్ ఇస్తున్నారు, ఇంత ఖర్చు పెట్టి, ఇంత పెళ్లి మండపం లాగా ఒక తిరణాల్లో ఉంది, మరి ఎట్లా ఖర్చు నిర్వహణ ఎట్లా ఇదంతా? మా తమ్ముడు జ్ఞాపకార్థం చేస్తూ ఉంటాం. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళ జ్ఞాపకార్థం చేస్తూ ఉంటాం. దీన్ని ఖర్చు కింద మీరు భావించకూడదు. వాళ్ళ జ్ఞాపకార్థం బహుమతులు ఇస్తూ ఉంటాం అంతే. ఏంటి సార్, ఇక్కడ వీళ్ళందరూ ఇంత ఆర్గనైజ్డ్గా ఏదో ఒక స్కూల్కి వచ్చినట్టు, ఓ పెళ్ళికి వచ్చినట్టు ఇంత సైలెంట్గా కూర్చున్నారేంటి? జనరల్గా కోడిపందాల దగ్గర అరుపులు కేకలు మీదకు దూసుకొచ్చేయడం ఇవన్నీ ఎందుకు? అంటే బైక్ గురించా లేకపోతే ఏంటి వీళ్ళు? లేదండి, ఇక్కడికి వచ్చేవాళ్ళు అంతా కూడా సాంప్రదాయబద్ధమైన మనుషులు వస్తారు తప్ప అల్లరచల్లరగా ఉండేవాళ్ళు కానీ జోజగాళ్ళు కానీ ఇక్కడ ఉండరు. ఇక్కడ సాంప్రదాయంగా చక్కగా కూర్చుని హ్యాపీగా ఫ్యామిలీస్తో కూడా లేడీస్ కూడా వస్తారు. లేడీస్కి మేమంతా కూడా ఒక కానా వదిలేస్తాం. వాళ్ళు సరదాగా వచ్చి చూసి ఫ్యామిలీతో చూసి వెళ్తారు తప్ప ఇది మీరు వేరేగా జోజంగా చూడక్కర్లేదు. జోజగాళ్ళు అయితే ఇక్కడ రారు కూడా, జోజగాళ్ళు రారు, వాళ్ళు వేరే ప్లేసులకు వెళ్తారు. ఇక్కడంతా సాంప్రదాయబద్ధం, సాంప్రదాయాన్ని మెయింటైన్ చేసే కార్యక్రమం ఇదంతా. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ బుల్లెట్ బైక్ అయితే రెడీ అయిపోయింది. చెంచు రామారావు గారి ఈ కలిదిండి బరిలో 11 పందాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ 11 పందాల్లో ఎక్కువ పందాలు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఈ బుల్లెట్ బైక్ గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు వారి తమ్ముడు జ్ఞాపకార్థంగా. మరోపక్క ఈ బుల్లెట్ బైక్ సంగతి అట్లాగే ఇక్కడ ఆర్గనైజ్డ్గా జరుగుతుందని తెలుసుకుని వివిధ ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి చేరుకున్నారు. సరదాగా చూడడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి డబ్బులు పందెం కట్టి డబ్బులు తీసుకోవడానికి కూడా కొంతమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఏదేమైనా కూడా ఈ పండుగ 3 రోజులు అంటే వినూత్న కార్యక్రమాలు, ఒక బుల్లెట్ బైక్ని పెట్టారు, ఒక ప్రచారంగా ఇది పనిచేస్తుంది
ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క వారి కుటుంబ సభ్యులు కూడా ఇది కోడి పందాలంటే ఆ చనిపోయిన వ్యక్తికి ఇష్టం కాబట్టి సో ఆ కోడి పందాల గుర్తుగా ఈ బుల్లెట్ బైక్ ఇస్తే కూడా కొంత ఇది ఆనందంగా ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా కూడా ప్లాన్ చేసామని చెప్తున్నారు. మరోపక్క ఈ బుల్లెట్ బైక్ని గెలుచుకోవడానికి కూడా మరింత ఉత్సాహంగా కోడి పుంజులు తీసుకువచ్చి ఇక్కడ తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకున్నారని చెప్పుకోవచ్చు. సరే ఏంటి మీరు ఎక్కడ వచ్చారు? మాట్లాడండి. ఏ ఊరు సార్? కదండి కలిదిండేనా? ఏంటి బుల్లెట్ బైక్ ఎట్లా ఎక్కువ గెలిస్తేనా అలా? మాకు తెలియదు మేము చూస్తా వచ్చాం. అసలు పందాలు జరుగుతున్నాయని తెలుసా? ఇక్కడ మీకు కోడి పందాలు జరుగుతున్నాయని తెలుసా? చూడటానికి వచ్చామండి మేము. మనకు తెలియదు ఏంటనేది తెలియదు. మనం చూస్తున్నాం ఇక్కడ మరి కాసేపట్లోనే కోడి పందెం అయితే ప్రారంభం అవ్వబోతుంది. సో దానికి తగ్గట్టుగానే ఇక్కడ అభిమానులు పందాలకి సంబంధించిన వాళ్ళు అభిమానంతో ఇక్కడికి చేరుకుంటారనే చెప్పుకోవచ్చు. బుల్లెట్ బైక్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాదు అట్లాగే కర్ణాటక తమిళనాడు నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు. కొంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది కాబట్టి కొంత అల్లరిచిల్లరగా కాకుండా లేకపోతే మద్యము పేకాట జూదంగా విలువ కాకుండా సాంప్రదాయ కోడి పందాలకే మేము ఎక్కువ విలువిస్తామని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. రాధిక.